ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 5వ తేదీ 26 మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. జనమా, నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆమేన్. ప్రేమైన దేవుని జనాంగమా, నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చువాడు కృపామయుడైన యేసుక్రీస్తు నాథుడు. గాయపడిన గాయములను కట్టువాడు ఆయనే. హృదయమును నొచ్చుకునే మాటల వలన అయితేనేమి, అస్వస్థతల వలన వచ్చిన శారీరక గాయములైతేనేమి కట్టువాడు, లేవనెత్తువాడు సిలువనాథుడైన యేసుక్రీస్తు. మనం ఎంత మాత్రము కన్నీళ్లు విడవక ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా మనందరినీ కరుణించి మన మొరలను ప్రార్థనలు విని లక్ష్యపెట్టి సంతోషమును శాంతిని చేకూర్చువాడు. తన ప్రభావము గల స్వరమును మనకు వినిపింపచేసి ఆదరణ ఇచ్చి మహిమగల కర్త ఆయన. మన మాట వినగానే ఉత్తరమిచ్చే సమాధానకర్త. కావున ధైర్యం, మనోనిబ్బరము కలిగి దేవుని యొక్క కరుణావాత్సల్యం చొప్పున ప్రార్థనలకు గొప్ప జవాబులను పొంది దీవింపబడుతూ గాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. కృపామయుడైన క్రీస్తురాజా, నా కన్నీళ్లు పానములైనవని దావీదు మొర్రపెట్టెను. దావీదు మాత్రమే కాదు, మేము కూడా ఆ విధముగా మొర్రపెట్టుచున్నాము. మా మనోవేదన ఆలకించి నీవు ఎంత మాత్రమును కన్నీళ్లు విడవని వాక్య వాగ్దానంతో నింపిన రక్షక, మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుచున్నాము. నాపై నీవు చూపిన ప్రేమకై ఏమి ఇవ్వగలను? నా మిత్రులు, శత్రువులు నా కన్నీళ్లు చూచి ఎక్కిరించవచ్చు గాని కన్నీరును తుడిచి ఆదరించుచున్నావు గనుక నీకు ప్రణతులు చెల్లిస్తున్నాం. నా మాట నీ ఎదుట మొర్ర పెట్టగానే ఆలకించి ఉత్తరమిచ్చినందుకు స్తోత్రములు. నీవు ఇవ్వనై ఉన్న శుభసూచనమును అనుగ్రహించి తెప్పరిల్ల చేసి జయమునిమ్ము. ఏ అంశములు మా ప్రియులు ఎందరో నీ ఎదుట ప్రార్థనా సహకారములు కోరుచున్నారు గనుక వారందరి ప్రార్థన ఆలకించి ఎరిగిన ప్రభువ, వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయము. అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞతాస్తుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయము. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో మాకు తోడుగా ఉండి నీపైనే ఆశ పెట్టుకుని నడవగల స్థితిలో మమ్మల్ని నిలుపుము. వచ్చుచున్న అపాయములను తప్పించి మా సమస్యలకు మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు నిండుగా కుమ్మరించుము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకుంటూ శక్తిని దయచేయము. ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న ఈ ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. మాకు కావలసిన వల్ల అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మంగళ స్తోత్రం.